పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలతో గుజరాత్ లో ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. కచ్ సరిహద్దుల్లో అతడిని అరెస్ట్ చేసినట్లు గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ప్రకటించింది. అతడి పేరు సహదేవ్ సింగ్ గోహిల్ అని. అతడు కచ్ దయాపూర్ లో ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నాడని వెల్లడించింది. భారత వైమానిక దళం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చెందిన కీలక సమాచారాన్ని షేర్ చేసినట్లు అతడిపై తీవ్ర ఆరోపణలున్నాయి. 2023లో సహదేవ్ కు వాట్సాప్ లో అదితి భరద్వాజ్ పేరుతో ఒక యువతి పరిచయమైంది. ఐఏఎఫ్, బీఎస్ఎఫ్ కు చెందిన నూతన నిర్మాణాల ఫోటోలను ఆమెకు పంపినట్లుగా తమకు సమాచారం అందిందని ఏటీఎస్ అధికారి సిద్ధార్థ్ మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటి దృశ్యాలను షేర్ చేసినట్లుగా తెలిపారు. మే 1న అతడిని ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు ఈ విషయాన్ని గుర్తించారని తెలిపారు. సహదేవ్ నుంచి సమాచారాన్ని సేకరించిన ఫోన్ నంబర్ల పాక్ లో ఆపరేట్ అవుతున్నాయని ఫోరెన్సిక్ పరీక్షలో వెల్లడైందని తెలిపారు. అలాగే ఒక గుర్తు తెలియని వ్యక్తి నిందితుడికి 40,000 కూడా ఇచ్చారన్నారు. सहदेव सिंह गोहिल नाम का एक हेल्थ वर्कर एक पाकिस्तानी एजेंट को बीएसएफ और इंडियन नेवी का कुछ गुप्त माहिती उनको शेयर कर रहे थे. इस इंफॉर्मेशन हमको मिलने के बाद हमने एक टीम बनाया था जिसका लीडर डीवाईएसपी हर्ष उपाध्याय, उनके अंडर पीयूष देसाई साहब, पीएसआई धर्मेंद्र राठौड़, पीएसआई राहुल गच्चर और पीएसआई परेश वसावे के अंदर एक टीम बनाया गया था. उसके अंदर हमने एक ह्यूमन इंटेलिजेंस एज वेल एज टेक्निकल एनालिसिस के द्वारा हमने पूछपरछ करके 1 मार्च को प्राथमिक तपास के लिए एक्यूज्ड को यहाँ बुलाया गया. व्हाट्सएप माध्यम से सहदेव सिंह गोहिल को संपर्क में आया था. बातचीत बढ़ी है. उसके बाद उन दोनों की बातों में ये पता चला, उन्होंने क्लियर किया, इसको कॉन्फिडेंस में పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలతో గుజరాత్ లో ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. కచ్ సరిహద్దుల్లో అతడిని అరెస్ట్ చేసినట్లు గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ప్రకటించింది. అతడి పేరు సహదేవ్ సింగ్ గోహిల్ అని. అతడు కచ్ దయాపూర్ లో ఆరోగ్యకర్తగా పనిచేస్తున్నాడని వెల్లడించింది. ఇక భారత వైమానిక దళం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చెందిన కీలక సమాచారాన్ని షేర్ చేసినట్లుగా అతడిపై తీవ్ర ఆరోపణలున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. పాకిస్తాన్ భారతదేశం రెండింటి మధ్యలో ఉద్రిక్త వాతావరణానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్ మీద ఏదైతే దాడికి ప్రతిఘటనగా ఆపరేషన్ సింధూర్ చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో ఉండేటువంటి పాకిస్తాన్ గూఢచారులు మొత్తం ఏదైతే పనిలో పడింది, దీంతో భాగంగా ఇప్పటికే పుట్టగొడుగుల్లాగా గూఢచారులు పుట్టుకొస్తున్నారు. సో ఎక్కడికక్కడ ప్రతి రాష్ట్రంలో కూడా గూఢచారుల కోసం ఇప్పటికే నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ఈ మధ్య కాలంలోనే ఈ 5-6 రోజుల వ్యవధిలోనే దాదాపు ఒక 11 నుంచి 15 మంది గూఢచారులు ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ముఖ్యంగా దీంట్లో ఇప్పటి వరకు అంటే సోషల్ మీడియా ట్రెండింగ్ లో కానీ ఇప్పటి వరకు ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నటువంటి పరంగా తీసుకున్నా కానీ యూట్యూబర్ గా పేరు పొందినటువంటి జ్యోతి మల్హోత్రా ఉండగా ఆమెతో పాటు ఇంకా చాలా మంది ఆ లింకులను నెట్వర్క్లు కూడా ఇప్పటికే తీసుకున్నారు, బయటకు లాగుతున్న కొద్దీ కొద్ది ఒక్కొక్క దొంగ కూడా కలుగుతోంది. అయితే దీనిలో చాలా మంది కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, లేదంటే యాప్ డెవలపర్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళంతా అంటే ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కు గూఢచారంగా పనిచేస్తున్నారు. అయితే వీళ్ళందరూ డబ్బుల కోసం పనిచేస్తున్నారు, లేదంటే కొంతమంది ట్రాప్ లో పడి ఆ ట్రాప్ లో వాళ్ళకు వచ్చేటువంటి డబ్బులు కానీ ఇతర అవసరాలు తీసుకొని దాంట్లో వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే కనుక 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు యంగ్ ఇండియన్స్ కనిపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అటు గజాల యామిన్ వాళ్ళని కూడా ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు విచారించడం జరిగింది. మల్హోత్రాను కూడా విచారించడం జరిగింది. డబ్బుల కోసమే పాకిస్తాన్ ఏజెంట్లతో చేతులు కలిపి సమాచారాన్ని ఇస్తున్నాం అంటూ కూడా వాళ్ళను ఇప్పటికే అధికారులు వాళ్ళ దగ్గర సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. అటు పంజాబ్ పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇక యూట్యూబర్ సంబంధించినటువంటి జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కు గూఢచారిగా ఈ మధ్య కాలంలోనే అరెస్ట్ అయింది. 2023, 24, 25లో మార్చిలోనే పహల్గాం దాడులు కూడా ఇక పాకిస్తాన్ కు వెళ్ళొచ్చినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అఫ్కోర్స్ పాకిస్తాన్ పహల్గాం లో కూడా వీడియోలు చేసినటువంటి ఆ వీడియోలు కూడా మనకి ఇప్పటికే కనిపిస్తున్నాయి. అటు దేవేంద్ర సింగ్ పంజాబ్ లోనే దొరకడం జరిగింది, హర్యానాలో ఆర్మాన్ అనేటువంటి ఒక గూఢచారి దొరకడం జరిగింది, హర్యానాలోని తారీఫ్ అనేటువంటి ఒక గూఢచారి పాకిస్తాన్ ఉద్యోగులతో టచ్ లో ఉన్నారు. అటు హర్యానాలోనే ఇంకొక గూఢచారి నదియాన్ ఇల్లాహాని కూడా పట్టుకోవడం జరిగింది. మరోవైపు పంజాబ్ లో అటు యూపీలో కూడా ఇద్దరిని మహమ్మద్ ముర్తాజ్ అలీ, అటు షేక్ షహజాద్ అనేటువంటి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అటు సుప్రీత్ సింగ్ అట్లాగే కరణ్వీర్ సింగ్
అనే ఇద్దరిని కూడా రైట్. పంజాబ్ ప్రాంతానికి చెందిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఓవరాల్ గా ఇప్పుడు గుజరాత్ లో కూడా మరొక గూఢచారిని అరెస్ట్ చేశారు. సహదేవ్ సింగ్ గోహిల్ అనే గూఢచారిని అరెస్ట్ చేశారు. హెల్త్ వర్కర్ గా ఉంటూ పాక్ ఏజెంట్ సమాచారం ఇస్తూ సో ఇక్కడ జరుగుతున్న అన్ని కూడా లీకులు ఇస్తున్నారు. గుజరాత్ సరిహద్దు దగ్గర ఏదైతే కచ్ ఉందో ఆ కచ్ చెందినటువంటి వ్యక్తిగా ఈ గోహిల్ ను కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అతిథి భరద్వాజ్ అనేటువంటి ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ అతిథి భరద్వాజ్ కూడా పాకిస్తాన్ గూఢచార్యాన్ని కూడా సమాచారం వస్తుంది. సో అటు కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలను ట్రాప్ చేయడం, అబ్బాయిలను ట్రాప్ చేయడం, లేదంటే డబ్బుల కోసం వీళ్ళు వాళ్ళ ట్రాప్ లో పడిపోవడంతో ఒక స్పై ఏజెంట్లు మొత్తం కూడా పాకిస్తాన్ సంబంధించిన గూఢచారులు ఒక్కొక్కరుగా పుట్టగొడుగులా బయటకు వస్తున్నారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.